బీరకాయ పెసరపప్పు ఎప్పుడైనా తిన్నారా మీరు? అంటే మీకు బీరకాయ కందిపప్పు అంటే ఇష్టమా? బీరకాయతో పెసరపప్పు అంటే ఇష్టమా? నాకైతే బీరకాయ పెసరపప్పే బాగుంటుంది. అలాగే వంకాయ పెసరపప్పు కూడా చాలా బాగుంటుంది కదా. ఎవరైనా ట్రై చేశారా? ట్రై చేస్తే ఇలాగే ట్రై చేస్తారా కాదా ఒకసారి నాకు కామెంట్ చేస్తారా? నేనైతే ఈరోజు ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి వేయకుండానే బీరకాయ పెసరపప్పు చేసేసానండి. ఎందుకని అంటారా, మేమైతే ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి పూజ అయితే చేస్తూ ఉంటాం కదా. ఇంకా అప్పుడైతే ఈ మూడు మేము తినమండి, అందుకే అలా చేస్తూ ఉంటానన్నమాట. ఏం చేసినా కూడా దాంట్లోకి ఆ మూడు అయితే యాడ్ చేయను ఎప్పుడు, ఎందుకంటే సుబ్రహ్మణ్య స్వామి చాలా నిష్ఠగా ఉండాలని తెలిసిందే కదా, అందుకనమాట. కానీ ఈ బీరకాయ పెసరపప్పు ఉంది చూసారు, అసలు టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. ఆ రెండు వేయకపోయినా కూడా ఎంత బాగుందో. మేబీ పెసరపప్పు వల్ల ఆ మంచి ఫ్లేవర్ అనేది యాడ్ అయ్యిందని నేను అనుకుంటున్నాను. మీరేమంటారు? మామూలుగానే బీరకాయ పెసరపప్పు బాగుందంటారా, లేకపోతే దేవుడి పేరు చెప్పుకొని చేశాం కాబట్టి ఇంకా ఎక్స్ట్రా ఫ్లేవర్ యాడ్ అయ్యిందంటారా? మొత్తానికి ఏదైతే ఏంటిలేండి, కూర అయితే ప్రిపేర్ అయిపోయింది. రండి వచ్చేయండి తినేద్దాం.